నమస్కారం. ఈ ప్రపంచంలో మనల్ని శాసించేవి రెండు. ఒకటి కాలం, రెండోది భయం. ఈ రెండింటికీ లొంగని వాళ్ళెవ్వరూ ఉండరు. కాని ఆ కాలాన్నే తన కనుబొమ్మల కదలికతో శాసించేవాడు, మృత్యువుకే మృత్యువులా నిలబడేవాడు, భయాన్ని సైతం భయపెట్టేవాడు ఒకడున్నాడు. అతడే శివుని ప్రళయకాల రుద్రస్వరూపం, కాలభైరవుడు. అసలు అంతటి శాంతమూర్తి అయిన శివుడు అంత భయంకరమైన రూపాన్ని ఎందుకు దాల్చాల్సొచ్చింది? సృష్టికర్తైన బ్రహ్మతలనే ఎందుకు ఖండించాల్సొచ్చింది? ఈరోజు మన విశ్లేషణ ఈ అంశంపైనే. అవును, ఇది కేవలం ఒక కథ కాదు. అహంకారానికి, అనంతత్వానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. ఈరోజు మనం కాలభైరవ ఆవిర్భావం వెనుక ఉన్న తాత్వికతను, ఆ కథలోని ప్రతి మలుపులో ఉన్న ధర్మసూక్ష్మాన్ని విడమర్చి చూద్దాం. గర్వం తలకెక్కితే ఎంతటివారైనా ఎలా పతనమవుతాలో చెప్పే పాఠమిది. అయితే మొదలుపెడదాం. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? సృష్టిని నడిపే ప్రధాన శక్తుల మధ్య ఈ వివాదం ఎందుకొచ్చింది? కథ శివపురాణంలో మొదలవుతుంది. ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు, స్థితికారుడైన విష్ణువుకు మధ్య ఒక చిన్న వాదన మొదలైంది. మన ఇద్దర్లో ఎవరు గొప్ప, ఈ సృష్టికి మూలమెవరు అని. అది కాస్తా పెద్దదై ఇద్దరూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఒక కంపెనీలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ల మధ్య ఎవరు బాస్ అని గొడవొచ్చినట్టుంది. మరి దీనికి పరిష్కారం ఎవరు చూపించారు? సీఈఓ లాంటి శివుడు రంగప్రవేశం చేశాడా? సరిగ్గా అదే జరిగింది. వాళ్ళిద్దరి వివాదాన్ని గమనించిన పరమశివుడు వాళ్ల మధ్య ఒక అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతి స్తంభానికి ఆదిలేదు, అంతం లేదు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. మీ ఇద్దర్లో ఎవరు ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్ని లేదా మూలాన్ని కనుగొంటారో వారే గొప్ప అని చెప్పాడు. ఇక్కడే ఉంది అసలు విషయం. అనంతాన్ని కొలవాలని ప్రయత్నించడమే అహంకారానికి తొలిమెట్టు కదా. దానికి ఆద్యంతాలు ఉంటాయని అనుకోవడమే పొరపాటు. ఎంత చక్కగా చెప్పారు. ఇక్కడ చూడండి, భగవంతుడు పరీక్ష పెట్టాడంటే మార్కులు వేయడానికి కాదు, ఎవరి స్థాయిని వారికి తెలియజేయడానికి. అంతులేని ఆ స్తంభం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దాన్ని నువ్వెలా కొలుస్తావు? అయినా సరే విష్ణుమూర్తి వరాహరూపం ధరించి దాని మూలాన్ని వెతుక్కుంటూ పాతాళంలోకి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంసరూపంలో దాని శిఖరాన్ని చూడ్డానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వేల సంవత్సరాలు ప్రయాణించినా వాళ్లకది సాధ్యపడలేదనుకుంటా. సాధ్యపడలేదు. విష్ణువు తన ప్రయత్నం విఫలమైందని గ్రహించి వెనక్కి వచ్చి శివుడి పాదాలమీద పడి, స్వామీ, నీ అనంతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని తన ఓటమిని ఒప్పుకున్నాడు. వినయం ఆయనను మరింత గొప్పవాణ్ణి చేసింది. కాని బ్రహ్మదేవుడు అలా కాదు. అంటే అహంకారం అడ్డొచ్చిందా? అడ్డు రావటమే కాదు, ఒక అబద్ధాన్ని కూడా చెప్పించింది. ఆకాశం నుండి కిందకు జారిపడుతున్న ఒక మొగళి పువ్వును పట్టుకొని, నువ్వు నాతోపాటు వచ్చి నేను ఆ జ్యోతిర్లింగం శిఖరాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అని బ్రతిమాలాడు. ఆ పువ్వు ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి వచ్చి శివుడితో బ్రహ్మ ఆ స్తంభం అగ్రభాగాన్ని చూశాడని అబద్ధం చెప్పారు. ఆగండి. సృష్టికర్త, వేదాలకు అధిపతి అయిన బ్రహ్మ అంత చిన్న అబద్ధం చెప్పడమేంటి? దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండి ఉంటాయి. ఒక చిన్న అబద్ధానికి అంత పెద్ద శిక్ష ఉంటుందా? అది చిన్న అబద్ధం కాదు, అది సత్యాన్ని ధిక్కరించటం. సృష్టికర్త స్థానంలో ఉండి అహంకారంతో అసత్యాన్ని పలకడం అనేది వ్యవస్థనే కూల్చేసే అంత పెద్ద తప్పు. ఆ మాట వినగానే శివుడి కనుబొమ్మల మధ్యనుంచి ప్రళయాగ్ని ప్రజ్వరిల్లింది. తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను తీసి నేలకేసి కొట్టాడు. ఆ క్షణంలో భూమి బద్దలైనట్టు ఒక భయంకరమైన నల్లని ఆకారం ఆవిర్భవించింది. 3 కళ్ళు, చేతిలో త్రిశూలం, ఢమురుకంతో. ఆ రూపమే కాలభైరవుడు. కాలాన్ని, మృత్యువును సైతం శాసించేవాడు. ఆవిర్భవించిన వెంటనే కాలభైరవుడు ఏం చేశాడు? నేరుగా బ్రహ్మమీదికే వెళ్ళాడా? అవును, శివుని ఆగ్రహానికి ప్రతిరూపంగా పుట్టినవాడు కదా. నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏ తలతో అయితే అబద్ధం చెప్పాడో ఆ 5వ శిరస్సును తన చేతి గోటితో ఇలా గిల్లి పడేశాడు. ఇక్కడ గమనించాల్సిన సూక్ష్మం ఒకటుంది. ఇది కేవలం తల తీసేయడం కాదు. ఆ 5వ తల అహంకారానికి, గర్వానికి, అసత్యానికి ప్రతీక. దాన్ని ఖండించడమంటే బ్రహ్మలోని అహంకారాన్ని నాశనం చేయడమే. ఆ తలపోగానే బ్రహ్మకు జ్ఞానోదయం కలిగింది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శివుణ్ణి శరణువేడాడు. ఆ కాలభైరవుని స్వరూపం గురించి వింటుంటేనే ఒక రకమైన భక్తితో కూడిన భయం కలుగుతోంది.
నల్లని దేహం, మెడలో పుర్రేల మాల, చేతిలో బ్రహ్మకపాలం. ఈ రూపం వెనుకున్న అర్థమేంటంటారు? ముఖ్యంగా ఆయన వాహనం శునకం అంటే కుక్క అవ్వడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా. ప్రతి అంశానికి ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. శ్యామకాయం అంటే నల్లని శరీరం. ఆయన అనంతత్వానికి, అన్ని రంగులు తనలో కలిసిపోయే తత్వానికి చిహ్నం. మెడలోని పుర్రెలమాల ఈ జీవితం శాశ్వతం కాదు, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అని నిరంతరం గుర్తుచేస్తుంది. ఇక వీరడిగినట్టు ఆయన వాహనం శునకం. కుక్క విశ్వాసానికి, జాగరూకతకు ప్రతీక. కాలభైరవుడు ధర్మపరిరక్షణలో ఎంత అప్రమత్తంగా ఉంటాడో అది సూచిస్తుంది. ఆయన కాశీ నగరానికి క్షేత్రపాలకుడు, కోత్వల్. ఒక నగరాన్ని కాపాడే పోలీస్ అధికారికి ఇంతకంటే నమ్మకమైన వాహనం ఏముంటుంది? అంటే బ్రహ్మశిరస్సును ఖండించడంతో కథ ఒక కొలిక్కి వచ్చినట్టేనా? లేక ఇక్కడ్నించి మరో మలుపు తీసుకుందా? ఎందుకంటే శివుని ఆజ్ఞ మేరకే ఆ పని జరిగినా అది బ్రహ్మహత్య కదా? అక్కడే అసలైన చిత్రముంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. శివుని అంశే అయినా శివుని ఆజ్ఞతోనే చేసిన కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. బ్రహ్మ శిరస్సును ఖండించడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకమనే మహాపాపం చుట్టుకుంది. అంతేకాదు, ఆయన గిల్లిపడేసిన ఆ బ్రహ్మ పుర్ర ఆయన చేతికి అతుక్కుపోయింది. దాన్ని వదిలించుకోవడానికెంత ప్రయత్నించినా రాలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు సందేహం. సాక్షాత్తు శివుని అంశకు ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన పనికి పాపం అంటడమేంటి? ఇది కాస్త విరుద్ధమనిపించడం లేదా? దీని వెనుక ఆంతర్యమేమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, లోకాలను కాపాడే దేవుడే తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంటే అర్థమేమిటి? ధర్మానికి, కర్మసిద్ధాంతానికి ఎవరూ అతీతులు కారని లోకానికి చాటి చెప్పడం. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నట్టు కర్మ తన లెక్క తాను చూసుకుంటుంది. అదన్మాట సంగతి. ఆ పాప ప్రక్షాళన కోసమే కాలభైరవుడు కపాలవ్రతం స్వీకరించాడు. ఒంటిమీద నూలుపోగు లేకుండా దిగంబరుడుగా చేతికి అంటుకున్న ఆ కపాలాన్నే భిక్షాపాత్రగా పట్టుకుని 3 లోకాలలో భిక్షాటన చేస్తూ తిరగడం ప్రారంభించాడు. ఆ సుదీర్ఘయాత్ర ఎక్కడ ముగిసింది? మరి ఆ పాపం నుంచి ఆయనకి బయటపడే మార్గమెలా దొరికింది? ఆయన తిరగని పుణ్యక్షేత్రం లేదు, వెళ్ళని తీర్థం లేదు. కాని ఎక్కడా ఆ బ్రహ్మహత్య పాతకం వదిలిపెట్టలేదు, ఆ కపాలం చేతినుండి ఊడిరాలేదు. చివరికి అలా సంచరిస్తూ సంచరిస్తూ శివుడికి అత్యంత ప్రియమైన కాశీనగరంలోకి అడుగుపెట్టాడు. ఆయన కాశీగడప తొక్కిన మరుక్షణమే అప్పుడే జరిగిందా ఆ అద్భుతం? అక్కడే ఆ క్షణంలోనే ఆయన్ని వెన్నాడుతున్న బ్రహ్మహత్యా పాతకం అనే స్త్రీ భయంతో పెద్దగా అరుస్తూ పాతాళంలోకి పారిపోయింది. అదే సమయంలో టక్కున ఒక శబ్దంతో ఆయన చేతికంటుకుపోయిన బ్రహ్మకపాలం కూడా కింద పడిపోయింది. అద్భుతం. అంటే కాశీభూమికి అంతటి శక్తి ఉందన్నమాట. అందుకే కాశీని ముక్తిక్షేత్రం అంటారేమో. నిస్సందేహంగా. ఏ ప్రదేశంలో అయితే ఆ కపాలం ఆయన చేతినుండి విడివడి పడిపోయిందో ఆ ప్రదేశమే ఇప్పటికీ కాశీలో కపాలమోచన తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ క్షణం కాలభైరవుడు తన ప్రాయశ్చిత్తం పూర్తయిందని గ్రహించి ఇకపై ఈ కాశీని విడిచి వెళ్లకూడదని అక్కడే స్థిరపడ్డాడు. పాప విమోచనం జరిగింది. సరే, కాని కాశీకి అధికారిగా, నగర సంరక్షకుడిగా అంటే కోత్వాల్గా ఎలా మారారు? ఆ బాధ్యత ఎవరు అప్పగించారు? ఇది చాలా కీలకమైన మలుపు. ఆ బాధ్యతను సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే ఆయనకు అప్పగించాడు. పాప విమోచనం పొందిన కాలభైరవుణ్ణి చూసి శివుడు ఆయన్ని పిలిచి, భైరవా, ఈ నా ప్రియమైన నగరాన్ని కాపాడే బాధ్యత నీదే. నువ్వే ఈ నగరానికి కోత్వాల్. నా అనుమతి లేకుండా చీమైనా ఈ నగరంలోకి రాలేదు అంటారు. కాని ఇకపై నీ అనుమతి లేకుండా యముడు కూడా ఇక్కడికి రాలేడు అని వరమిచ్చాడు. అప్పటినుండి కాశీలో ధర్మరక్షణ, పాపులకు శిక్ష, పుణ్యాత్ములకు రక్షణ అంతా ఆయన విధిగా మారింది. కాశీక్షేత్రానికే కాదు, దేశంలో ఉన్న 52 శక్తిపీఠాలకు కూడా ఆయనే సంరక్షకుడు. ఇప్పటిదాకా మనం కథ, దాని వెనుక ఉన్న ఆంతర్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త తాత్విక కోణంలోకి వెళ్దాం. ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ అష్టకం కాలభైరవుడి తత్వాన్ని ఎలా వివరిస్తోంది? కాలభైరవాష్టకం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక అద్భుతమైన తాత్విక విశ్లేషణ. అందులో శంకరులు వాడిన కొన్ని పదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు కాలకాలం అంటారు, అంటే ఆయన కాలానికి, అంటే మృత్యువుకు కూడా కాలం, అంటే మృత్యునే చంపేవాడు.
అందుకే ఆయన మృత్యుంజయుడు. ఇంకో ముఖ్యమైన పదం కర్మపాశమోచకం అని కూడా విన్నాను. అంటే కర్మబంధలాల నుండి విముక్తి చేసేవాడనర్థమా? అవును. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, లోతైనది పుణ్యపాప శోధకం. దీనర్థమేంటంటే ఆయన కాశీలో మరణించేవారి పాపాలను మాత్రమే కాదు, పుణ్యాలను కూడా శోధిస్తాడు. అంటే శుభ్రంగా తుడిచివేస్తాడు. ఒక నిమిషం. పుణ్యాలను కూడానా? అదేంటి? పుణ్యం మంచిదే కదా, దాన్నెందుకు తుడిచేయడం? ఇది జీవితాంతం చేసిన మంచి పనులను విలువలేకుండా చేసినట్టు కాదా? చాలా మంచి సందేహం. ఇక్కడే ఉంది అసలు వరస్యం. గరికపాటి వారి శైలిలో చెప్పాలంటే, పుణ్యమనేది ఒక గోల్డెన్ చైన్, పాపమనేది ఒక ఐరన్ చైన్. రెండూ బంధనాలే. పాపం చేస్తే నరకానికి వెళ్ళి అనుభవించాలి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళి ఆ సుఖాలను అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాలి. అంటే అకౌంట్ క్లియర్ అవ్వలేదు. కానీ కాశీలో కాలభైరవుడి లెక్క వేరు. ఆయన ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్. నీ పాపాల డెబిట్, పుణ్యాల క్రెడిట్ రెండింటిని కొట్టేసి బ్యాలెన్స్ షీట్ సున్నా చేసి నిన్ను నేరుగా మోక్షమనే కంపెనీలో విలీనం చేస్తాడు. పుణ్యపాపాలకు అతీతమైన స్థితిని ప్రసాదిస్తాడు. అదే అసలైన ముక్తి. ఆ అకౌంటెంట్ పోలిక భలేగా ఉంది. అంటే ఆయన శిక్షకుడు కాదు, ఒక రకమైన కాస్మిక్ ఆడిటర్ లాంటివాడు. మోక్షానికి ముందు బ్యాలెన్స్ షీట్ సున్నా చేస్తున్నాడు. అయితే నాలో చాలా కాలంగా ఉన్న ఒక ప్రశ్న అడుగుతాను. కాశీలో చనిపోతే ఎవరికైనా మోక్షం వస్తుందని నమ్మకం. మరి జీవితాంతం ఘోరమైన పాపాలు చేసిన వాళ్ల సంగతేంటి? వాళ్లకు కూడా అంత సులభంగా మోక్షం వచ్చేస్తుందా? అద్భుతమైన ప్రశ్నే. దీనికి సమాధానమే భైరవీ యాతన. కాశీలో మరణిస్తే మోక్షం తథ్యం, అందులో రెండో మాట లేదు. అయితే ఘోరమైన పాపాలు చేసిన వాళ్లకు అంత సులువుగా ఆ భాగ్యం దక్కదు. వాళ్లు తమ అనేక జన్మల పాప కర్మఫలాన్ని ఆ మరణానికి కొన్ని క్షణాల ముందు ఒకేసారి అత్యంత తీవ్రమైన మానసిక వేదన రూపంలో అనుభవించి తీరాలి. ఆ వేదనే భైరవీ యాతన. అంటే అది చాలా భయంకరంగా ఉంటుందా? ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటుంది. కొన్ని వందల జన్మల బాధను ఒకే క్షణంలో మనసులు అనుభవించడమంటే మాటలు కాదు. ఆ యాతనని ఇచ్చేది కూడా కాలభైరవుడే. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది శిక్ష కాదు, కరుణతో కూడిన ఒక శుద్ధి ప్రక్రియ, ఒక సర్జరీ లాంటిది. నొప్పి తీవ్రంగా ఉంటుంది, కాని అది మనల్ని బతికించడానికే. ఆ యాతన క్షణకాలంలో ముగిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశం బాధపెట్టడం కాదు, బంధనాల నుండి శాశ్వతంగా విడిపించడం. అంటే ఆ నొప్పిని భరించిన తర్వాత వాళ్ళు కూడా పూర్తిగా శుద్ధి పొంది మోక్షాన్ని పొందుతారన్నమాట. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను వదిలి వెళ్తాను. బహుశా మన జీవితంలో మనం ఎదుర్కొనే తీవ్రమైన కష్టాలు, భరించలేని బాధలు కూడా మనల్ని శుద్ధి చేయడానికి, మన కర్మలను ప్రక్షాళన చేయడానికి ఆ కాలభైరవుడిచ్చే ఒక చిన్న భైరవీయాతనేమో. ఆ నొప్పి వనక మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆయన కరుణ దాగి ఉందేమో. ఈ ప్రశ్నతో కాస్త ఆలోచిద్దాం.